మాల సంఘాలు లేదంటే మాదిరి సంఘాలే కొట్లాడ కాకుండా దీని మీద పెద్ద ఎత్తున అసలు వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టము, వర్గీకరణ వల్ల యావత్తు దళిత ప్రజల యొక్క భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి దీని మీద విస్తృతమైన ఒక పెద్ద పోరాటాన్ని నిర్మించే లక్ష్యంతో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వివిధ దళిత రాజకీయ పార్టీలు అంటే బీఎస్పీ కానీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, లోక్ జనశక్తి పార్టీ కానీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ, వీసీకే పార్టీ కానీ, ఆజాద్ సమాజ్ పార్టీ లాంటి దళిత పార్టీలు, కొంతమందికి పార్లమెంట్లో ఎంపీలు ప్రాతినిధ్యం ఉంది, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పార్టీలు కూడా దాదాపు గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ వంటి ఈ దాదాపు 9 దళితుల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఈ 9 దళిత పార్టీలని నవ దళిత పార్టీలు ఆధ్వర్యంలో కాకుండా కొన్ని మాల సంఘాలు, నేతకాని సంఘాలు, అలాగే బేగర్ సంఘాలు, మాటిటి సంఘాలు, దాసర కుల సంఘాలు, ట్రైబల్ సంఘాలు, ఇందులో ఆదివాసీ సంఘాలు, లంబాడి హక్కుల పోరాట సమితి వంటి సంఘాలని మొత్తం అంతా కూడా నిన్న సంస్థ జనరల్ కార్యాలయంలో విస్తృతమైన జనరల్ బాడీ నిర్వహించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని మేము ప్రారంభించాం. ఆ సమితి ఆధ్వర్యంలో మొన్న జరిగిన భారత్ బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ సమితి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ సందర్భంగా మీడియా సమక్షంలో పోరాట కార్యాచరణని ప్రకటించే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం మిత్రులారా. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద మేము కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా స్టే తెస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన 565 పేజీల్లో కూడా ఎక్కడ కూడా మీరు వర్గీకరణ చేయండి అని చెప్పాల, చేసుకోవచ్చు అన్నది. అంటే ఏ రకంగా మీ దగ్గర జనాభా సెన్సెస్ కానీ, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారి యొక్క అది కుల వివక్షత, వర్ణ వివక్షత, ఏ వివక్షత అయినా డిస్క్రిమినేషన్, సామాజిక వివక్షతకు గురవుతున్న కులాలు, జాతులు దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు గోట్ రిజర్వేషన్స్ అని రాజ్యాంగం చెప్తుంది. అది పక్కన పెట్టి ఈడబ్ల్యూఎస్ పార్లమెంట్లో వీళ్ళు చట్టం చేసేశారు. అది కూడా మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో మరి ఆ సాంప్రదాయాలు ఎందుకు పాటించరు, పార్లమెంటు చాలా ఎందుకు చర్చించరు, అసలు దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉందో ఎందుకు సెన్సస్ తీయరు, అసలు సెన్సస్ తీసారా మీరు? ఎవరో ఎంఆర్పిఎస్ 1981లో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకొచ్చిన 1981 సెన్సస్ తీసుకొస్తారా? మీకేం దమాటు పనిచేయదా? ఇప్పుడు 2021-24 సెన్సస్ తీయండి. అసలు ముందు సెన్సస్ తీయండి, తర్వాత చూద్దాం వర్గీకరణ సంగతి చేయాలా వద్దనేది. సెన్సస్ మీ దగ్గర లేవు, ప్రభుత్వాల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకున్న దళిత జీవితాన్ని. ఇక్కడ ఇంకో గమ్మత్తు జరిగింది. అసలు సరే ఎస్సీలు గొడవ పక్కన పెడదాం, ఎస్టీలు రిజర్వేషన్లు వర్గీకరణ చేయమని ఎవడు మాట్లాడాల. సుప్రీంకోర్టులో కేసు వేశారంటండి, ఎవడు వేయరా. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఎంటర్ అయిందండి ఎస్టీ రిజర్వేషన్స్లో? ఇక్కడ చూసారా వాళ్ళ మతలబు. ఎవరైనా షెడ్యూల్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టులో కేసు వేశారా? ఒక్క కేసు వేశారా? లేదు. మరి ఎందుకు సుప్రీంకోర్టు డివిజన్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎంటర్ అయిందండి? సరే ఎస్సీల కోసం ఏదో కొట్లాట జరిగింది, మీరు ఏదో గాడి గుట్టి తీర్పిస్తున్నారు. మరి షెడ్యూల్ ట్రైబల్ కూడా వర్గీకరణ చేయమని మీరు ఎట్లా మాట్లాడతారు? ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేశారా? మీరు ఎందుకు ఇచ్చారు తీర్పు? అంటే దీని వెంట కుట్ర ఏంటి? అంటే సుప్రీంకోర్టును కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మొత్తం రాజ్యాంగ సంస్థల్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంకులు అన్ని రాజ్యాంగ సంస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మనువాద పాలకుడు, దోపిడీ కులాల రాజకీయాల కోసం ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంటే మాలామతుల సమస్య కాదు, యావత్తు దళితుల భవిష్యత్తు సంబంధించింది. అందువల్ల దళితుల భవిష్యత్తు సంబంధించిన విషయంలో మేము ఒక దళిత పార్టీగా, దళితుల పక్షపాతిగా ఖచ్చితంగా దళిత కులాలకు సంబంధించిన అందరి మేమేమి మాదిరికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ జరిగితే మాదిరిలు కూడా నష్టపోతారు, వాళ్ళు మెజార్టీగా ఉన్న జిల్లాల్లో వాళ్ళు కూడా నష్టపోతారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్లో మన మాదిరి సోదరులు బాగా మరి అవకాశాలు పొంది ఉన్నారు. మంచిదే. లిట్ క్యాప్ సంస్థలు, కార్పొరేషన్స్, దళిత బంధు, ఆ బంధు, అన్నీ సంపాదించుకున్నారు. ఇంకా సంపాదించుకోవాలి. మరి అబద్ధాలు చెప్తారు మీరు, మేము వెనుకబడి ఉన్నామండి, మేము దోచుకున్నాం. ఎవరు దోచుకున్నారయ్యా? ఉత్తర భారతదేశంలో మాదిగలు మొత్తం డెవలప్ చేయలేదా? ఈరోజు భారత బంద్లో 99% పాల్గొని మాదిగలు కాదా? చమార్ సమాజ వర్గం కాదా బంధు ప్రకటించేది, సక్సెస్ చేసింది, వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేసేది? నాన్ సెన్స్ చేస్తూ ఉంటారు. ఆర్డినెన్స్ తెచ్చేసేయండి. ఏం తెచ్చేది? ఆర్డినెన్స్ ఇస్తాం, ఊరుకోం. ఆర్డినెన్స్ సవాల్ చేస్తాం. మాకు తెలుసు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏపీసీలు తెలవలేమో రాజ్యాంగం ఏంటో మాకు బాగా తెలుసు.
అవసరం మీద రేవంత్ ఇంటికి పంపిస్తాం, బిడ్డను వ్యాన్ నుంచి వచ్చే వాడికి పంపిస్తాం. అర్థమైందా? ఈ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని తీసుకొస్తాం, అవసరమైతే రాజకీయ సంక్షోభాన్ని తీసుకొస్తాం. ఇప్పటికే అసెంబ్లీలో మొత్తం దేశవ్యాప్తంగా వస్తున్న ఈ దుర్మార్గమైన తీర్పుకి వ్యతిరేకంగా బంద్ ప్రకటించమన్నాం. ఆ బంద్ని అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పిలుపునందుకొని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి వడ్డీటర్ని వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఖచ్చితంగా ఒక్క కులం అడిగితే కాదు, దేశంలో 1100 చిల్లర ఎస్సీ కులాలు ఉన్నాయి, బారామతులు కాదు, చాలా కులాలు ఉన్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఇప్పటికీ తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి, 2 స్టేట్లో. అసలు 59 కులాల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఎవరో ఒక కులం డబ్బులు పెట్టి కావాలని రాజకీయాలతో కుమ్మక్కయ్యి, ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యి, రాజ్యాంగ చట్టాలను పట్టణం పెట్టి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? 59 కులాలను వాళ్ళ అభిప్రాయం తెలియాలి. అసలు జనాభా ఉందా? ప్రభుత్వాల రాష్ట్ర జనాభా సెన్సస్ ఉన్నాయా? తెలంగాణలో మాదిరిలు ఎంతమంది ఉన్నారు, మరి బైండ్లు ఎంతమంది ఉన్నారు, లేదంటే డక్లోలు ఎంతమంది ఉన్నారు, మారులు ఎంతమంది ఉన్నారు, నేతకాలు ఎంతమంది ఉన్నారు, దాసర్లు ఎంతమంది ఉన్నారు, ఇతర ఈ బ్యాగర కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, మహర్లు ఎంత, చమార్లు ఎంత, అసలు 59 కులాలు వారి వారి సామాజిక జీవన ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి, వారి విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ స్థాయి ఏంటి, అన్ని యూనివర్సిటీస్లో ఏ ఏ కులాలు ఉన్నారు, ఇవన్నీ సెన్సస్ లేకుండా, ఏమీ లేకుండా ఆర్డినెన్స్ చేస్తామంటే ఎవడు ఊరుకుంటాడు? ఆర్డినెన్స్ చేయాలి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూడా దించుదాం ఖచ్చితంగా. ఇప్పటికే మేము అన్ని జిల్లాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నెలాఖరుని సచివాలయం ముందు ఆందోళన చేస్తాం. ఇది జాతీయ స్థాయిలో ఉద్యమంలో భాగంగానే మేము ఈ వడ్డీటర్ల వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం.